హలో అండి అందరికీ వెల్కమ్ టు హచీస్ వ్లాగ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా ఆయన క్యాంటీన్ సామాన్లు తెచ్చారు. ప్రతి నెల మనకు అవసరానికి మించి తెస్తున్నారని చెప్పి ఈసారి కొంచెమే తీసుకురండి అని చెప్పాను. నెలకు సరిపడన్ని తెచ్చారు, తక్కువేం తీసుకురాలేదు. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఇదైతే నెలకు ఊరే వస్తుంది నాకైతే. క్యాంటీన్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత రేటు పడిందో చూపిద్దామనుకున్నా, మా పిల్లలు బిల్లును ఎక్కడో పడేశారు. ఇంకా పిల్లల కోసం అయితే కాంప్లైన్ నెలకు 2 పడతాయి మా పిల్లలకి. ఈసారి క్యాంటీన్లో సాల్ట్ ఉందని చెప్పి ఈ నెల అయితే సాల్ట్ తెచ్చారు, ప్రతి నెల అయితే తేరు. ఇంకా పిల్లల కోసం అయితే బిస్కెట్లు. మా వాళ్ళకి ఇంట్లో ఏమున్నా లేకున్నా బిస్కెట్లు మాత్రం కన్ఫామ్గా ఉండాలి. గంటకోసారి అమ్మ బిస్కెట్ అని అడుగుతారు పిల్లలు. ఇవైతే ఒక 12 తెచ్చారు, అప్పుడే 3 ముగిచ్చేసిండ్రు. చాక్లెట్స్ అయితే తెమ్మని చెప్పాను. ఇవైతే నా కోసమే, పిల్లల కోసం కాదు. దాచిపెట్టుకొని మరి ఒక్కొక్కటి తింటాను, కానీ వాళ్ళు చూసి మొత్తం తినేశారు. కోల్గేట్ అయితే ఒకటి తెచ్చిండ్రు. బట్టల సబ్బులు హెంకో 3 తెచ్చారు. 3 అయితే నెలకు సరిపోతాయి. సంతూర్ అయితే మామూలుగా అయితే దొరికాయని చెప్పి తీసుకొచ్చారు, లేకుంటే డవ్ తీసుకొస్తారు. ఇవైతే పిల్లల కోసం బయట నుంచి తీసుకొచ్చిండ్రు. బయట ఒక్కొక్కటి 100 రూపాయలు, క్యాంటీన్లో అయితే 60 రూపాయలకు వస్తాయి. పారాషూట్ మాలు లీటరు. క్యాంటీన్లో డిస్కౌంట్ అంటారు కానీ 10% డిస్కౌంట్ తప్పించి ఎక్కువ ఉండదు. డవ్ యాంటీ డాండ్రఫ్ ఒకటి, క్లీనింగ్ ప్లస్ ఒకటి తెచ్చిండ్రు. ఏవి ఇంట్లో ఉన్నా లేకున్నా మ్యాగీ మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. వారానికి 2 సార్లు అయినా మ్యాగీ చేస్తాను. 5 లీటర్ టిన్ లేదని చెప్పి 2 లీటర్ టిన్ తెచ్చారు ఆయిల్. ఇంకా ఒక లైజాలు, ఒక కంఫర్ట్ తెచ్చారు. క్యాంటీన్లో పాపకు డైపర్ లేవని చెప్పి తీసుకురాలేదు. మేము కొన్న సామాన్లన్నీ 2500 అయ్యాయి. ఇక్కడ మేముండే ప్లేస్లో రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలా అని ఎండ రావట్లేదు అనట్లేదు, ఎండ వస్తుంది, వర్షం పడుతుంది. ఇక్కడ ఇంత వానలు పడతాయని నేనైతే అస్సలు అనుకోలేదు. మా ఆయన చెప్పినా నమ్మలేదు. పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన బిస్కెట్లని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. రోజుకు 2 సార్లు కాఫీ తాగితేనే, లేకుంటే ఎలానో ఉంటుంది ఆ రోజంతా. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.